ఈ అరటిపళ్ళు ఎంతకి ఇస్తున్నారు? 4 10 రూపాయలు. 10 రూపాయల 5 రూపాయలకి ఇస్తారా? సరేలే ఇవ్వు. ఇదేదో తేడాగా ఉంది. హలో, డబ్బులోకి వెళ్ళిపోతున్నావేంటి? అరటిపళ్ళు తీసుకున్నది వాళ్ళు, డబ్బులు నన్ను అడుగుతావేంటి? అడిగింది నువ్వు, ఇచ్చింది నేను. ఎవరు తీసుకుంటావయ్యా? ముందు డబ్బులు ఇచ్చేళ్ళు. తింటున్నది వాళ్ళు, వాళ్ళని అడుగు. ఇది అన్యాయం. అవునే, ఏం కాదు, ముందు పైసలు దీబే. బే నన్ను బే అంటావేంటి? కట్రా. రాయంటి, మీ దగ్గరికి రావద్దు, నేనే వచ్చేస్తాను. ఇదిగో చిల్లరలేదు, చిల్లరి. అంత మోసం. కాలు ఎందుకు అడ్డం పెట్టావు? నా కాలు తొక్కి నన్నే అంటావు బే. పే మర్యాదగా మాట్లాడు. నీకు మర్యాద ఏంది బే? ముందా జేబులో డబ్బులు డబ్బులా? నేనేమన్నా తీపే తీ. వీడితో మాట్లాడిందిరా. మొత్తం 10 మంది ఉన్నారు. 50,000 ఇస్తే వేసేస్తా. 50 లేదు, 30 చేసుకో. బోణీ బేరం, బేరాలొద్దు. అంతకంటే ఎక్కువ ఇచ్చుకోలేను. అంతేనంటావా? నీ ఇష్టం. అయితే ఓకే. ప్రబల దుర్దండజిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున ప్రతి కుంభీకరకుంభీవలయపతి ఛత్రపతి చంచోపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి చండ ప్రబల దుర్దండజిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రుప్రకర ప్రతి కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి దుర్దండజిత దుర్దండ భటతతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర కుంభీవలయపతి ఛత్రపతి చంచాపవన గర్భాపహర వింధ్యాద్రి సమృతి ఛత్రపతి ఛత్రపతి శత్రుప్రకర విచ్ఛేదకర భీమార్జున కుంభీవలయపతి ఛత్రపతి ఛత్రపతి వీడేంటి నేను కొట్టకుండానే పడిపోయాడు? నన్ను కొట్టి నువ్వు కదా వాడు. హెల్ప్. నో నీడ్ టు హెల్ప్. దిస్ ఈస్ రాణా, సింగిల్ ఫింగర్. ఏరియా కొత్త కాదు, కాలనీ కొత్త. జస్ట్ వెయిట్ బ్రదర్. పరిగెడుతున్నావేంట్రా? ఏరా, గురి తప్పిందనుకుంటున్నావా? కావాలనే లెఫ్ట్ హ్యాండ్ తో వేసా. లైఫ్ రిస్క్. ఏమనుకుంటున్నావురా? 20,000 డెఫిసిట్ తో పనిచేశా. డబ్బులు ఎక్కడా? ఈ డబ్బులు మంచి పని కోసం అన్నా. ఓ అమ్మాయి పెళ్లి, వాళ్ళు చాలా పేదోళ్ళు అన్నా. నిజమేనా? ప్రామిస్ అన్నా. ఎప్పుడు ఇస్తావు? రేపు పొద్దున్న ఇచ్చేస్తానన్నా. నీ పేరేంట్రా? కోకారం అన్న. కోకారావు. ఓకే, రేపు పొద్దున్న నువ్వు ఇవ్వలేదనుకో ఇచ్చేస్తానన్నా. ఇది ఉండదు. ఏం చేస్తుంటావు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాను. ఓ, పనికొస్తావు. టచ్ లో ఉండు. ఆంటీ,
ఆంటీ ఎంత సెక్సీగా ఉందో ఆంటీ నీ చెయ్యి. ఏంటి గాజులు కూడా వేసుకోలేదా? అమ్మ దొంగ సౌండ్ వస్తుందనా? ఆ, అంకుల్ ఇంట్లో లేడా? రా వచ్చి. అంకుల్ మీరా? అవునరా నేనే. ఆంటీ అనుకొని. ఆంటీ అనుకుంటావు, ఎందుకనుకోవు? ఆంటీ అయితే చేయి పట్టేసుకుంటావా? అమ్మో అమ్మో, నేను వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే నా పెళ్ళం వచ్చుంటే నా కప్పు మునిగిపోయాను. చూస్తాను రా. అమ్మో కాదంకుల్ కలలో ఆంటీ అనుకొని. కాదురా, కళ్ళ కాదు, నాకు తెలుసురా. మీరందరూని మా ఆవిడికి వలేస్తున్నారన్న సంగతి నాకు బాగా తెలుసు. రే చూస్తానా, మీ అంత చూస్తానా. ఏంటి చూసేది? ఎందుకు చూడనా? అక్కడ ఎవడో చూస్తున్నాడు చూడు. ఏడు చూస్తున్నాడే? ఎవడ్రా గుండుగాడే? నీ సంగతి తర్వాత చూస్తాను, ముందారి సంగతి తేల్చేస్తాను. ఎవడ్రదే? ఎవడ్రా? నీ అమ్మ ఆగరా, ఆగు. నీ అమ్మ రే, చంపేస్తాను, చంపేస్తాను రే. ప్రతి ఓడికి ఈ రోజుల్లో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. నువ్వేటే రోడ్డు మీద ఎవడైతే ఆడికి లైన్ వేసేస్తావా? లోపలికి వెళ్ళు, వెళ్ళు చెప్తున్నానా. హలో ఏంటి? రెంట్ చెల్లి చేసుకో. చెల్ల దేంట్లో చెల్లి చేసుకోమంటావు? నా కమిషన్లో. కమిషనా? ఆ. కమిషన్ ఏంటి బాబు? నేను నీకు లోన్ ఇప్పిస్తాగా. నీకు ఓన్ డ్రాయర్ కూడా ఉండదు, నువ్వు నాకు లోన్ ఇప్పిస్తావు? ఇలా అనేసరేంటి? నేను ఐసిఐసిఐ బ్యాంక్ లో జాయిన్ అయ్యాను. అవునా? ఆ. ఇన్నాళ్ళు బ్యావర్స్ గా తిరిగేస్తుంటే అలాగే ఫిక్స్ అయిపోయిందిలే. సరే గాని కూర్చొని మాట్లాడుకుందామా? కూర్చోనా? ఆ. అలాగే వచ్చేయ్. ఇటు ఆఫీస్ కే బయలుదేరావా? సర్లే రా. ఆ మెడలో బ్యాగ్ ఏంటి? ఏవో సరుకులు అమ్ముకున్నోళ్ళగా. సర్లే కూర్చో. ఆ, ఆంటీ ఒక కాఫీ. అదే లోన్ ఇంకా గ్రాంట్ అవ్వలేదు కదా, కాఫీ క్యాన్సిల్. అవును, నాలో ఏం చూసి లోన్ ఇద్దాం అనుకుంటున్నారయ్యా మీరు? నిన్ను చూసి కాదు, ఆ ఆ ఆంటీని చూసి. ఏంటి? ఆంటీని చూసా? ఆ, కాదు కాదు, ఇంటిని చూసి. ఆహా. అవును, నాకు ఇప్పుడు లోన్ అవసరం ఉంటావా నువ్వు? ఆ, అవసరమే. ఫ్లోర్ మీద ఫ్లోర్ వేస్తే ఆ. ఇల్లు ఆ. పొడుగు అవుతుంది, రెంట్ ఎక్కువ వస్తుంది. ఆహో. 10 ఏళ్ళు లోన్ కడితే ఆ. క్లియర్ అవుతుంది, ఓహో. ఇల్లు ఓన్ అవుతుంది. ఒకవేళ లోన్ క్లియర్ అవ్వకపోతే? ఇల్లు బ్యాంకుది అవుతుంది. అయితే నాకు లోన్ వద్దు. ఏంటంకుల్ అలా అంటారు? అయినా మీకు పిల్లా జల్లా, మీరు లోన్ అమౌంట్ ఈజీగా కట్టేస్తారు. మీ గురించి నాకు తెలుసు కదా. సర్లే, ఇంతకీ లోన్ కావాల్సినవి ఏంటేంటో చెప్పు. మీ ఒక 10 ఫోటోలు, ఆ. ఆంటీతో దిగిన రేషన్ కార్డు, ఆ. కరెంటు బిల్లు ఇస్తే ఆ. మిగిలినవన్నీ నేను చూసుకుంటాను. కుట్టి గారు, మీరు కూడా ఇదే ఫోజులో ఓ 5 ఫోటోలు. దాని ఫోటోలు ఎందుకు? ప్రూఫ్ కోసం. మరి నా ఫోటోలు? కుట్టి గారి ఫోటోలు నా కోసం, మీ ఫోటోలు లోన్ కోసం. ఆ? ఏంటి సార్ ఫోటోలు ఇలా వచ్చాయి? ఎలా తీస్తారు? మనం ఎలా ఉంటే అలా వస్తాయి ఫోటోలు. వీళ్ళు ఎలావయ్యా గుండుగడి దగ్గర రావడం నాతో. వచ్చేస్తారు ఎర్ర బస్ ఎక్కి. ఫోటోలు అంటే. అమ్మ ఏటెలా గుద్దీసి వెళ్ళిపోతాడే. సార్ నమస్కారం సార్. నమస్తే నమస్తే. బాగున్నారు సార్? ఫోటోలు తీయాలా? అవును, ఫోటోలు దిగాల. ఇదేమన్నా బాబా దిగటానికి? ఆ, చెప్పండి సార్, నాగార్జున లాగా తీయాలా, మహేష్ బాబు లాగా తీయాలా, లేకపోతే వెరైటీగా కొండ బస్సు లాగా తీయాలా? అలా బాగోదు కానీ సార్. కొండ చిలుళ్ళ తీ బాగుంటది. కష్టం సార్, ఏ సైజు సరిపోదు. లేకపోతే ఓ పని చేయమంటారా? ఏంటి? కొండ ముచ్చలాగా తీస్తారు, హైట్ సరిపోతుంది. సర్లే, నీ జోకులు ఆపి నేను ఎలాగున్నాను అలా తీ చాలు. సైజ్ ఎంత సార్? నా సైజు నీకెందుకయ్యా? నేను అడిగింది పాస్పోర్ట్ సైజా పెద్ద సైజా అని. అదే పాస్పోర్ట్ సైజే కావాలి. ఓకే సార్, ఆ, పదండి. పద. మళ్ళీ కలర్ బనీది ఒకటి, కోతి పిల్లకి టీ షర్ట్ వేసినట్టు. పడుకోండి సార్. కూర్చోండి. కొంచెం ఎత్తండి. కాలు కాదు, మొహం. ఓకే, అది రండి. ఎంత వద్దే? 100 అవుద్ది సార్. 100? ఆ, ఎందుకయ్యా? పక్క చంద్ర 60కే చేస్తున్నారు కదా. సార్ ఓ, అది ఆ, ఆ, బ్లాక్ అండ్ వైట్, ఇది కలరు. ఓహో, సరే. 10 ఫోటోలకు ఎంత అవుతుందో చెప్పు. ఏమండి, ఆ. 10 రూపాయలకి ఒక ఫోటో వస్తుందంటే ఆ. చీప్ లేదండి. మ్మ్. ఇంకా బేరం ఆడతారేంటి? అలా కాదు కానీ ఆ. 70 ఇస్తాను, తీసుకో. ఆ? చాలా కష్టం, నా వల్ల కాదు. సర్లే, ఫోటోలు అర్జెంట్, ఎప్పుడు ఇస్తావో చెప్పు. వెంటనే ఇచ్చేస్తాను సార్. మీరు అలాగే అంటారు. ఆ. సాయంత్రం 6 గంటలకల్లా కావాలి, ఇస్తావా ఇవా? డెఫినెట్ గా ఇస్తాను సార్. చూస్తాను. మీ ఇల్లు పక్కనే కదా,
మీరు వెళ్ళిపోండి, నేను వచ్చి డెలివరీ ఇస్తా కదా. అలాగే థ్యాంక్స్ సార్. వెళ్ళిపోతున్నారేంటి మరి నా అడ్వాన్స్? పక్కన ఇల్లు అన్నావు కదా, ఆ. ఫోటోలు ఇచ్చి డబ్బులు పట్టుకెళ్ళు. అయితే ఓకే. ఇదేంటిది నా డైలాగ్ నాకు చెప్తున్నాడు, ఇడితే జాగ్రత్తగా ఉండాలి. రే రే ఆ సౌండ్ తగ్గించరా, ఇరిటేషన్ గా ఉంది. జంతికలు బావా తింటావా? ఏయ్! అసలే బేరా లేక బోరు కొడుతుంటే మధ్యలో నువ్వేంట్రా? అన్న మనం రాయలసీమ వెళ్దాం అన్నా, అక్కడ బేరాలు లేకపోతే బీహార్ పోదామన్నా. బీహార్ లో మనం తట్టుకోగలమంటావా? అవునన్నా నిజమే, తట్టుకోలేరు. ఎందుకంటే వాళ్ళు మనలా కత్తులతో కొట్టుకోరు, ఒక్క బాంబు వేస్తే చాలు 100 మంది టా. ఏ! బాంబులకు మనం భయపడతావరా? నమస్తే అన్న. శభాష్రా కోక, నువ్వు నాకు నచ్చావురా. మాట మీద నిలబడ్డావు. డబ్బులు తెచ్చావా? చిన్న అడ్జస్ట్మెంట్ అన్న. ఏంట్రా ఇంకా సబ్సిడీ కావాలా? కాదన్నా, నువ్వు 30 అడిగావు, వీళ్ళు 10 ఇస్తే చాలు నేను లేపేస్తామన్నారు. నేను 20 సేఫ్ అయ్యాను కదన్నా. యారా, నేను రానన్నా, ఇలా రా. నేను రాను. అమ్మో కాంతదా అమ్మ ముగ్గులో ఉన్నారా? ఏడీడు? ఇక్కడ ఉన్నానన్నా. రేయ్! రాణా మీదకే రౌడీలు తీసుకొస్తావురా? ఎంత ధైర్యం రా నీకు? క్షమించన్నా, 20,000 కక్కుర్తి పడి తప్పు చేశాను. ఓకే, డబ్బులేరా? ఎలాగో వేసేస్తారు కదా అని ఒట్టి చేతులతో వచ్చాను. ఓకే, లాజిక్ బాగుందిరా. అలా ఫిక్స్ అయ్యవా? దగ్గరికి రా. రేపు ఇచ్చేస్తానన్నా. రేపు ఇవ్వకపోతే కోక రైక 2 చిరిగిపోతారా? రే అన్నా, పబ్లిక్ బాగా ముదిరిపోయారా? అవునన్నా. బాబో ఇక్కడ రానా ఎవరు? అన్నే ఏంటో చెప్పు. అన్నా నమస్తే అన్నా, నీ గురించి చాలా అయినానన్నా. నీతో చిన్న పని పడిందన్నా. ఏంటది? ఓ ఇల్లు ఖాళీ చేయించాలన్నా. ఎంత ఇస్తావు? 5 లక్షలు ఇస్తానన్నా. 5 లక్షలా? అవునన్నా, కానీ ఆ ఇల్లు ఎవరిదైనా నాకు అనవసరం. నో కాంప్రమైజ్. అడ్రస్ చెప్పు. అది జూబిలీ చెక్ పోస్ట్ నుండి సెకండ్ రైట్, డెడ్ ఎండ్, రైట్ హౌస్, ఫ్లాట్ నెంబర్ 316 అన్నా. నువ్వు క్యాష్ రెడీగా పెట్టుకుని ఇక్కడ కూర్చో. రెడీగా 1 ఉన్నా. అవర్ లో వస్తా. కమాన్ ఫాలో. అన్నా. గెట్కోలో. అలాగేనా? ఓ మీరెవరు? అసలు నువ్వెవరు? నేను రాణా. ఇక్కడ నీకు పనేంటి? ఇల్లు ఖాళీ చేయించడానికి వచ్చాను. ఈ ఇల్లు ఎవరిదో తెలుసా నీకు? నేనెవరో తెలుసా నీకు? విక్రమ్ వర్మ గారికి తెలిసేమో, నాకు తెలీదు. విక్రమ వర్మ? వాడేవాడు? డీజీపీ విక్రమ్ వర్మ. ఏరా, అన్నా అది పోలీసోడిలని ముందేందుకు చెప్పలేదురా? నువ్వేగా నో కాంప్రమైజ్ రాణా అని అన్నావు. అన్నాను కదా, ఆ. అందుకని చెప్పడం మానేసావా? అవును. ఇల్లారా. ఏంటి? Stupid. మీరేంట్రా తప్పించుకొని పారిపోయారు? లేదన్నా, పారిపోయి తప్పించుకున్నాం. ఆహా, గొప్ప ప్లాన్ వేసారా మీరు. బావా ఆ. అది డీజీ పిల్లని అది డీజీపీ అని నీకు తెలుసురా? అక్కడికి వెళ్ళాక తెలిసింది బావా, అది పోలీసోడిల్లని. ఎలా తెలిసింది? నిన్ను రౌండ్ వేశారు కదా. ఆ, బావా అక్కడికి వెళ్ళాక తెలిసిందమ్మా నీకు ఆ, డీజీపీలని. ఆ. ఒరే వీడినట్టు తిప్పి పట్టుకోండిరా. అలాగే అన్నా. అటు తిరిగమ్మా. పట్టుకోండిరా. చెత్త. కోటి పోగొట్టింది కాక కుమ్మిస్తావురా? ఏయ్ శ్రీధర్, ఏంటండి? ఏంటా నా లోన్ సంగతి ఏంటి చేసావు? మీకు లోన్ రాదు. ఏటే లోన్ రాదా? అవును. మరి నువ్వే కదా అన్నావు లోన్ తీసుకోండి, ఫ్లోర్ మీద ఫ్లోర్ వేయండి, రెంట్ చూసినట్టు కలెక్ట్ చేసుకోండి అని ఏదో సొల్లు కబుర్లన్నీ ఆడావు. మీరేగా అన్నారు సొల్లు కబుర్లని, అదే అనుకోండి. ఏంటనుకునేది? లోన్ వస్తుందని ఫ్లోర్ మీద ఫ్లోర్ కట్టేస్తానని మొత్తం ఈ కాలనీ అంతా టమ్కేసుకొని తిరిగిచ్చాను. ఇప్పుడు నా పరువేం కావాలా? వీడికి పరువు ఎక్కడుంది? ఏడు సొణుకుతున్నావు అంటే మీకు పిల్లలు లేరుగా, పిల్లలు లేని వారికి మా బ్యాంక్ లో లోన్ ఇవ్వరు. మొన్న నువ్వేం చెప్పావు? ఏమంటే మీకు పిల్ల జల్ల లేరు, లోన్ తీసుకోండి, ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఈజీగా కట్టేయచ్చని ఏదో కబుర్లు చెప్పావు కదా. నిజమే అనుకో, ఇప్పుడు మా బ్యాంక్ రూల్స్ మారాయి. మీరు పోయారనుకో ఆ డబ్బులు ఎవరు మా కడతారు? ఆవిడ కడుతుందయ్యా. మీరేమైనా చెప్పండి, మీకు మా బ్యాంక్ లో లోన్ రాదు. సారీ,
మాట్లాడుతుంటే మధ్యలో వెళ్ళిపోతావేటి? బేవర్స్ బుద్ధులు ఎక్కడ పోతాయి? నువ్వు లోన్ ఇస్తానంటే ఒప్పుకోవడం నాదే బుద్ధి పొరపాటు. సార్ 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 ఆ. నమస్తే సార్. నమస్తే. ప్యాంట్ కంటే లుంగిలే బాగున్నారే. నమస్తే సార్. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా. ఇదిగో సార్ ఏంటవి? ఫోటోలు సార్. అదే మీరు ఫోటోలు దిగారు కదా, ఫోటోలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్దాం వచ్చా. ఏం ఫోటోలు? పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు సార్. ఓహో అవే. అవి ఇప్పుడు నాకెందుకు? లోన్ రాదని చెప్పాడు, నీ దగ్గర ఉంచుకో. అదేంటి సార్, నా దగ్గర పెట్టుకోవడానికి ఏమన్నా చిరంజీవి ఫోటోలా? అయినా మీకు లోన్ వస్తే నాకెందుకు, రాకపోతే నాకెందుకు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి, మీ ఫోటోలు తీసుకొని. ఎంత? తెలుసుగా మీకు, 100. 100? 10 రూపాయలు ఇస్తాను, పండగ చేసుకో. 10? ఆ. ఏంటి సార్ జోకులు వేస్తున్నారు? బాగుండదు సార్. నా 100 ఇచ్చేసి ఫోటోలు తీసుకోండి. ఏంటి బెదిరిస్తున్నావా? నేను బెదిరిస్తున్నావా? నేను ఇదిగో నా సంగతి ఇంకా నీకు పూర్తిగా తెలియదు. నేనంటూ నా లెవెల్ తెలుసుకోవాలంటే కర్నూలు నుంచి కాకినాడ దాకా ఎవరినైనా అడుగు చెప్పేస్తాడు. అంతవరకు ఎందుకు? ఈ కాలనీలో ఎవరినైనా అడుగు, నా పేరు చెప్తే చాలు. ఎవడు పోయి ఏంటి పాల? అది వచ్చా. ఏ యూరిన్ ప్రాబ్లమా మీ కాలనీలో? ఏంటి ఎటకారాడా? సార్ మీతో మాకు ఎటకారాలేంటి సార్? మా వ్యాపారం మాది. ఫోటోలు తీసాం, తెచ్చాం, డబ్బులు ఇచ్చి తీసుకోండి. నేను ఇవ్వనయ్యా. ఇవ్వరా? నేను ఇవ్వను. అది? నీ దగ్గర ఉంచుకో. ఏం చేసుకుంటూ చేసుకో. ఏం చేసుకుంటానో చేసుకోవాలా? ఇదేం బాగుండదు సార్. ఏంటి బెదిరిస్తున్నావా? ఇగో చెప్తున్నానా సార్, ఇది మంచి పద్ధతి కాదు సార్. మళ్ళీ చెబుతున్నాను, ఇది పద్ధతి కాదు. ఏంటి మంచి పద్ధతి కాదా? నాకు తెలియకడుతానా? నీ సూచన పని చేసుకో. నా సంగతి నీకు ఇంకా పూర్తిగా తెలీదు. నేను తెలుసుకున్నానంటే మొత్తం నిన్ను నీ స్టూడియోని లేపేస్తాను. ఫోటోలు తీసిన 6 నెలలకు వచ్చాడు గుండెగాడు. ఇచ్చేస్తారు రేటుకి డబ్బులే. ఓరి డబ్బా, దోమంత లేడు అంతరిచాడేంటి? చెప్తా. నాకు జాతర ఏం చేసుకోమన్నావుగా, చెప్తా. ఇక నువ్వు ఈ పూట నుంచి అన్నా, నేను ఒక అమ్మాయిని ప్రేమించానన్నా. నువ్వే దగ్గరుండి మా ఇద్దరు పెళ్లి జరిపించాలన్నా. ఎవర్రా? అన్నా నేను కాదన్నా. నేనే అన్నా. నువ్వా? నీ ఫేస్ ని ప్రేమించిన అమ్మాయి ఎవర్రా? పండన్నా, మా వీచ్ ఎవరు ఉంటుంది? ప్రస్తుతానికి నా వెనకాలే ఉందన్నా. అమ్మాయి బాగానే ఉంది. ఉమ్. అమ్మాయి నువ్వు ప్రేమించావా, నిన్న అమ్మాయి ప్రేమించిందా? మొదట నేనే చూశానన్నా, తర్వాత అదే నన్ను చూసుకుంటుంది. ఏయ్, అన్నా. నీకు నాకంటే ఏం ఎక్కువరా? హైట్ ఎక్కువ, వెయిట్ ఎక్కువ, డబ్బు ఎక్కువ, డేర్ ఎక్కువ. నిన్న అమ్మాయి ఏం చూసి ప్రేమించిందిరా? ఆ అమ్మాయి నేను సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నావన్నా. నో, నేను నమ్మను రా. నేను ఈ లవ్ ని యాక్సెప్ట్ చేయను రా. మనస్ఫూర్తిగా ప్రేమించుకుని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజమన్నా? గెట్ అవుట్. పద. ప్రేమ ప్రేమంట బుల్షిట్. లవ్ ఏంటి లవ్ అంటే పడదా? నాకెందుకు పడదు? నేను లవ్ చేశాను. ఐ నో పెయిన్. బట్ ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు. కంపెనీస్ ఫ్లాష్ బ్యాక్ ఏమైనా ఉందండి? బాగొచ్చారు. ఏంటి? ఐ లవ్ యూ. సో వాట్? నీకోసం మా ఇంట్లో గొడవపడి నా వాటా ₹1,00,00,000 తీసుకొచ్చాను. మన ఇద్దరు ఇక్కడి నుంచి లేచిపోయి గుళ్ళో పెళ్లి చేసుకుని ఊటీలో హనీమూన్ చేసుకుని ఆ తర్వాత పిల్లలు ఫ్యామిలీతో హ్యాపీగా ఉందాం. షిట్, స్టూపిడ్ లా మాట్లాడుకో. నీ దగ్గర డబ్బుంది, నా దగ్గర అందం ఉంది. సిటీలో మంచి స్టార్ హోటల్స్ ఉన్నాయి. మంచి సూట్ రూమ్ బుక్ చేయి, ఓకే? ఎంజాయ్ చేద్దాం. అంతేకాని పారిపోదాం, లేచిపోదాం, పెళ్లి పిల్లలు అంటూ పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకో, ఓకే? ఇట్స్ టైం వేస్ట్. నిన్న కార్లో డైమండ్ రింగ్ పడిపోయింది. ఇద్దరం కలిసి వెతుకుతున్నాం, ఇంకా దొరకలేదు. మేబీ ఈరోజు నైట్కి దొరకొచ్చు. అక్క, ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్న బావను వదులుకోవడం నీ దురదృష్టం. ఛీ, నీ తమ్ముడిగా పుట్టడమే నా దౌర్భాగ్యం.
ఈ రోజు నుంచి నువ్వు అక్కవు కాదు, నేను నీకు తమ్ముని కాదు. బావ నిజాయితీ గల ప్రేమ ముందు నువ్వే కాదు ఈ డబ్బు కూడా వేస్టే. చా బావా, పద బావ వెళ్దాము. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహార్. అయితే నీ గర్ల్ ఫ్రెండ్ ఒకసారి చూడాలి. ఓకే. మ్మ్. అరే, మీ అక్కకి నేను నచ్చకపోతే నచ్చకపోవచ్చు, ₹1,00,00,000 సూట్ కేసు ఎందుకు విసిరేసావురా? నిజాయితీ గలని ప్రేమ ముందు కోటి ఒక లెక్క బావా. ఓకే ఓకే, నీ లవ్ స్టోరీ విన్నాక మూడోటైంది, సరదాగా బార్కి వెళ్దామా? ఓకే కమాన్. నువ్వు ఎక్కడికి రా, నువ్వు ఇక్కడే ఉండు. పార్టీ చాలా బాగుందన్న, ఫిగర్ మాత్రం ఇరగదీసింది. అవును, అందరం ఇంత బాగా ఎంజాయ్ చేస్తే నువ్వు ఒక్కడమే డల్గొన్నావు. మీరందరూ ఎంజాయ్ చేశారుగా? చేసామైతే. ఇప్పటిదాకా మీరు ఎగిరింది ఎవరితో అనుకున్నారా? ఆ డాన్సర్తో కాదు, నా లవ్వర్తో. ఆ డాన్సర్ నీ లవరా? అవును. సారీ, రాంగ్ సెలక్షన్. రాంగ్ సెలక్షన్ నాది కాదురా, దాంది. కమాన్. సార్ రావయ్యా మాణిక్యం. గుడ్ మార్నింగ్. ఏంటి ఇండస్ట్రీలో మన గురించి ఏమనుకుంటున్నారు సార్? ఇన్నేళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో బ్రెయిన్ పెట్టి సినిమా తీసిన వాళ్ళే ఉన్నారు సార్, కానీ బాడీని పెట్టి సినిమాను సక్సెస్ చేస్తున్న ఏకైక వ్యక్తి మిమ్మల్ని అనుకుంటున్నారు సార్. సార్, మన సినిమాకి ఆస్కార్ గ్యారంటీ. నార్మల్ ఆస్కార్ తిస్కార్ ఏంటి? అయి చాలా చిన్నవయ్యా, మనకి నంది అవార్డు రావాలి. అదే రావాలి సార్. చిన్న ప్రాబ్లం వచ్చి పడింది సార్. నేనుండగా నీకు ప్రాబ్లం ఏంటయ్యా? చెప్ప. మన హీరోయిన్ పియానో ఉంది కదా సార్, ఆ అమ్మాయి మన సినిమా చేస్తున్నప్పటి నుంచి బాగా బిజీ అయిపోయింది. మన అస్తవాస ఎలాంటిది మరి? ఇప్పుడు ఆ అమ్మాయికి ముంబై డేట్లు వచ్చాయంటే అర్జెంట్ గా వెళ్ళిపోవాలంటుంది. సార్ మార్నింగ్ సార్. అమ్మాయి అర్జెంట్ గా ముంబై వెళ్ళిపోవాలట, నువ్వేమో మేనేజ్ చేసేవేంటి? అది మాట్లాడదానే వచ్చాను సార్. సాంగ్ కంప్లీట్ చేయాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. సాంగ్ సరేనయ్యా, గిచ్చడానికి బాడీలో గ్యాప్ ఏమి లేదు కదా. ఫైన్ లేకపోతే కింద షెడ్యూల్ వేద్దాం సార్. కింద కాళ్ళ మీద సార్. కాళ్ళ మీద? అవును సార్. ఎందుకయ్యా అంత ఇబ్బంది పడి ఆ పాట చేయకపోతే మొత్తంగా లేపేస్తే పోలా? సార్ ఆ పాటే మన సినిమాకి హైలైట్ సార్, దాన్ని తీసేకండి. నిన్ను తీసిమంట సార్? ఇంత ఇదిలో కూడా, ఈ బాధలో కూడా మీరు పల్లి జోకులేస్తారు సార్. చెయ్యండి అయ్యా, మరి చెయ్యండి. కింద వేసుకోండి. ఓ పనుంది, చేస్తావా? చెప్పు. నా ఏరియాలో నా బిల్డర్ దగ్గర ఒకడు మామూలు వసూలు చేస్తున్నాడు, వాడి కాళ్ళు చేతులు తీసేయాలి. ఎంత ఇస్తావు? నేను బేరవాడిన దానిలో సగం ఇస్తాను. అడ్రస్? పంజాగుట్ట మోడల్ హౌస్. పంజాగుట్ట మోడల్ హౌస్ అని చెప్పరా? నేను అదే చెప్పాను కదా. నార్మోయ్. ఏరా, పని అయిపోయిందా? అయిపోయింది. ఆయాస్ పడుతున్నావేంటి? ఒకటి కొట్టాం, మిగతా వాళ్ళు వెంట పడుతున్నారు. మరి వీళ్ళ సంగతి ఏంటి? నువ్వు కొట్టముందు ఒక్కడే కదా, అయినా మనం వీళ్ళ గురించి మాట్లాడుకోలేదుగా. ఓ ఓకే ఓకే ఓకే. ఎంత కావాలి? నీ వాటా కూడా ఇచ్చేయి. ఓ 100 ఉంటే ఇచ్చేళ్ళు. చిల్లర ఉందా? 10 ఉంది. 10 అన్నా, టీలు కన్నా పనికొస్తేలే అన్నా, అందుకు తీసుకున్నావా? అవునన్నా. జరుగా ఉచారుగా చికారు పోదమా, హాయి హాయిగా తీయ తీయగా జరుగా. ఇచి దా 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 దా. ఈ పాప మీ పాప? అవును, మా పాప. బాగుంది, బొద్దుగా ముద్దొస్తుంది, అచ్చ ఈ బొమ్మలాగే ఉంది. ఆ దొంగోడేంటి ఇలా ఉన్నాడు? దా, నీకు చాక్లెట్ కొనిస్తాను. అవును, వీళ్ళెక్కనే ఉన్నాడు. వీడే. ఏమండి, మా పాపని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. మా పాప తీసుకెళ్ళిపోతున్నాడు. దొంగని పట్టుకోండి. ఎవరై మీరా? నాకేం తెలియదు బాబు.
కొట్టిన దెబ్బలకు తట్టుకోలేకపోతున్నాడు. అమ్మా ఏమైంది? అమ్మా ఏమైందంటే చెప్పను, మొత్తం అంతా కొల్లబడిచ్చారు. అమ్మా ఏం చెప్పమంటావే? అమ్మా మొత్తం అంతా కొల్లబడిచ్చారు. దెబ్బలు తినేంత పని ఏం చేశారు? అమ్మా ఏం లేదే, నేను బస్ స్టాప్ లో బస్సు కోసం నిలబడి ఉన్నాను. అక్కడికి ఒక ఆవిడ ఓ పాపను ఎత్తుకొని వచ్చింది. బుద్ధిగా ఉంటేను, ముద్దొస్తున్నావు, చాక్లెట్ కొనిస్తాను, వస్తావా పాప అని పక్కకు రమ్మన్నాను. అంతే, మొత్తం అందరు వచ్చి మొత్తం నా ఒళ్ళంతా కొల్లు పడిచేశారే. పళ్ళ చెక్కలు పడిపోను. చాక్లెట్ ఇస్తానంటే పిల్లకి అలా కొట్టేస్తారా నిన్ను? ముందు నాకు అర్థం కాలేదే, ఆ తర్వాత అర్థమైంది. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయేవాడు ఎవరిదో పోస్టర్ ఒకటి అంటించారు, దాని మీద నా ఫోటో ఉంది. మీ ఫోటో ఎవరంటించారండి? అదే నాకు అర్థం కాలేదు. అసలు నేను ఈ మధ్యన ఫోటో ఏ దిగలేదు. మొన్న లోన్ కోసం దిగానన్నారు. అవునే, బాగా జ్ఞాపకం చేసావు. కొంపతీసి ఆడిగని గోడ మీద అంటించాడంట నా ఫోటో. ఎందుకు వచ్చిన గొడవండి? తలనొప్పి కాకపోతే ఆ డబ్బులేవో ఇచ్చేసి ఆ ఫోటోలు తెచ్చేసుకోవచ్చు కదా మీరు వెళ్ళి. అబ్బా, ఎన్నాళ్ళకి తెలుగులో మంచి సలహా ఇచ్చావే. నెమ్మది నెమ్మది. కస్టమరు మహాదేవ మేరా వ్యాపార పూజిత, కలరు బ్లాక్ అండ్ వైట్, పాస్పోర్ట్ మహాజన. చెప్పండి సార్. ఏంటయ్యా ఆలుగూజు తెలుగిస్తున్నావేటి? కస్టమర్లే నాకు దేవతలు. ఓహా, ఏంటి వచ్చా? ఎవరా ఒరే బజ్జుకా? హలో. అరేలు ఒరేలు లేవు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. సర్లేవా, ఇంతగా నాకు తీసిన ఫోటోలు ఎవరికి ఇచ్చావు నువ్వు? ఏ ఫోటోలు రా? అవే అప్పుడు లోన్ కోసం తీసావు కదా అవి. ఓ అవే, నువ్వు వద్దన్నావుగా. అవును, అప్పుడు వద్దన్నాను, ఇప్పుడు కావాలి. ఇలాగిచ్చే డబ్బులు ఇచ్చేయి. ఇదిగో తీసుకో. 100 కదా అడిగావు. 100? నేను ఇచ్చినప్పుడు నువ్వు ఫోటోలు తీసుకుంటే 100, నువ్వు అడిగినప్పుడు నేను ఫోటోలు ఇస్తే 1000. ఓహో, ఇది చాలా మోసం చెప్తున్నాను. ఏందయ్యా మోసం? నేను ఇచ్చినప్పుడే ఫోటోలు తీసుకుంటే ప్రాబ్లం ఉండేది కాదుగా. అదంతా నాకు తెలీదు. ఇప్పుడు నా ఫోటోలు ఇస్తావా ఇవ్వా? నేనంటూ ఒక మాట ఫిక్స్ అయిన తర్వాత నా మాట నేను కూడా వినను. సరే, నా మాట విను. చెప్పు. నా ఫోటో నాకు ఇచ్చాయి. డబ్బులు? అరే 1000 రూపాయలు. తప్పదా? తప్పదు. అంతే అంటవా? అంతే. నా సంగతి నీకు తెలీదు. నిన్ను లేపేస్తానేమనుకుంటున్నావా? ఇంతకు ముందే మా వాడు నీ సంగతి చూశారట్టుంది. అది తూచు. ఎలాగూ చూశారు కాబట్టి ఆ ఫోటోలు నేనేం చేసుకుంటాను, నీ దగ్గర ఉంచుకో. ఓకే, ఉంచుకో. ఓకే. అనరే, నేనేంటో నా పవర్ ఏంటో నీకు తెలీదు. నిన్ను నీ స్టూడియోని మొత్తం మొత్తం లేపేస్తాను. బత్తాయి జాగ్రత్త, బత్తాయి బత్తాయి లేపేస్తారంట. లేపేస్తారు. ఏంది లేపేది? 3వ కాదు రే. నీకు ఆ ట్రీట్మెంట్ చాలదురా, నీకు స్పెషల్ టైప్ లో ట్రీట్మెంట్ ఇస్తా. ఉడతలేవు, తొడగొడతావా? చూడు, నవ్వుకుందాంరా. మొత్తం బ్రహ్మానందం స్పెషల్ చెదగొట్టేస్తాడు. చూడు తీర్చారండి. అదిగో 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 కోవేశ్వర్లన్నీ బ్రహ్మానందం చూడు ఎలా చెదగొట్టేస్తున్నారు. మన ఇద్దరిలాగే చూడు ఎలాగున్నారు. ఇప్పుడే అందిన వార్త. ఏదో చూపిస్తా. నగరంలో జరుగుతున్న పలు ఉగ్రవాద చర్యలకు ఈ ఫోటోల వ్యక్తి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లలో సమాచారం. నా ఫోటో చూపిస్తున్నారా? ఏమోనండి. ఉగ్రవాదనా? నేను ఉగ్రవాదన కాదండి బాబు, నాకే తెలీదు. కుట్టి ఏటే ఇలా చూపించేస్తున్నారు నా ఫోటోని. తెలియట్లేదు. మీ పేరే చెప్తున్నారు. నా పేరే. ఉగ్రవాదులు కాదు. నీ గురించి తెలిసిపోయింది. మర్యాదగా లొంగిపో, లేదా కాల్ చేస్తాం. రాగులుడు తెలియడు ఏంటండి అక్కడ బాంబులు పెట్టి ఇక్కడ నీ భార్యతో లౌసులు చేస్తావా? బాబు, భయం వేసి పట్టుకున్నాను అంతే. చేసిన యాక్టింగ్ చాలు పోలీస్ స్టేషన్ లో ఏంటంటే మా ఆయన్ని పోలీసులు తీసుకెళ్తున్నారు. మీరు తీసుకెళ్ళండి, తీసుకెళ్ళండి. ఆంటీకి తోడుగా నేనున్నాను. మీకేం భయం, మీరు వెళ్ళండి. మీరు వెళ్ళండి అంకుల్. టెన్షన్ పెట్టుకు నువ్వు వీడితో మాత్రం జాగ్రత్తగా అయిపోతావు.
మీరు తీసుకెళ్ళండి. అమ్మా ఆపు ఆపు, నేను వచ్చే వరకు నువ్వు ఎక్కడే ఉండు. అమ్మా అమ్మా అమ్మా, స్టేషన్ తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళి ఇలా కొల్లబొట్టు చేస్తారని అనుకోలేదు. అమ్మా అమ్మా, ఫోటోలు తీస్తుంటే వెనక్కి తిరుగుతావు, నీకు ఎందుకయ్యా ఫోటోలు? ఆ? ఇదిగో సాయంకాలం వచ్చి బ్యాలెన్స్ ఇచ్చి ఫోటోలు తీసుకెళ్ళు. బజూకా సార్ అదేంటి సార్? ఓ అరే అనలేదే అన్న, నేను నీకేం అన్యాయం చేశాను? జూలో జంతువుని ఆడించినట్టుగా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు. సార్ నేను ఆట ఆడుకున్నానా? సార్ ఆట ఆడుకోవడానికి నేనేమన్నా సచిన్ టెండూల్కర్నా? ఆఫ్టర్ ఆల్ ఫోటోలు తీసుకునే ఒక ఫోటోగ్రాఫర్ ని. మీరెక్కడా నేనెక్కడా? మీరంటే లేపేస్తారు, పీకేస్తారు, వేసేస్తారు, అవసరమైతే తొడగొడతారు. ఇంకేం లేపేస్తాను, మొత్తం అంత పీకేశారు. నీ దండం పెడతాను, నా ఫోటోలు నాకు ఇచ్చారా బాబు? డబ్బులు సార్ ఇచ్చేస్తాను, నువ్వు అడిగిన 1000 వెయ్యి కాదు సార్, అప్పుడైతే 1000, ఇప్పుడైతే 5000. నా దగ్గర 5000 లేవు. ఎంత ఉంది? 2700. ఇచ్చేయి. ఇదిగో తీసుకో. చూడు కామేశం, ఎప్పుడూ ఎదుటివాడిని తక్కువగా అంచనా వేసుకో. వాడి అవసరాన్ని ఆసరాగా చేసుకొని నువ్వు సతాయించకూడదు, అర్థమైందా? ఇదిగో ఫోటోలు చూడు. నువ్వు నాకు ఇచ్చింది 2700. ఇందులో నా 100 ఉంచుకొని మిగతా డబ్బంతా కూడా నీకు ఇచ్చేస్తాను. చాలా థ్యాంక్స్. హలో, ఇంకెప్పుడు ఎవరిని పీకేస్తా, లేపేస్తా, వేసేస్తా అనకే. ఇంత డీటెయిల్డ్ గా చెప్పిన తర్వాత ఎందుకంటాను అన్న. వెరీ గుడ్, బయలుదేరు. ఇన్నిసార్లు కుమ్మితే గాని నా ఊపు నీకు రాలా. అబ్బో, మీకు బిన్ లాడంతే ఏమైనా సంబంధం ఉందా? తీవ్రవాద సంస్థలతో మీకు ఏమైనా సంబంధాలున్నాయా? బ్లాస్టింగ్ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సిటీలో జరిగిన బ్లాస్టింగ్ కూడా మీ పనేనా? దావుద్ మీరు ఫ్రెండ్స్ అట కదా? బంగ్లాదేశ్ లో ట్రైనింగ్ మీరు చిన్నప్పటి నుంచి దొంగతనాలు చేసి ఈ స్థాయికి వచ్చారట కదా? పెట్టారు. చెప్పరా ఆ బ్లాస్ట్ చేసి నువ్వే కదా? చెప్పరా 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 మాట్లాడాడు రావిడు. ఇక చాలా ఓ కారణం ఇదేనా? ఎస్, బాంబ్ బ్లాస్టింగ్ తర్వాత మన ప్రెస్టేజ్ పెరిగింది బ్రదర్. గెట్ ఇన్. అయ్యో చేతుల్లో డబ్బులు పోయనే. అరే కోకా, అన్నా కర్మ కర్మ కర్మన్నా. ఏమైందిరా? నీకు డబ్బులు ఇద్దామని నిన్నటి దాకా జేబులో పెట్టి తిరిగానన్నా. ఎదవలు దొంగలు దొబ్బేస్తారేమని ఇయ్యాల ఇంటి దగ్గర పెట్టొచ్చానన్నా. రే 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 అన్నా, నీతో సెటిల్మెంట్ పెట్టుకున్న తర్వాత రౌడీజానికే రిజైన్ చేయాల్సి వచ్చిందిరా. అన్నా రేపు డబ్బులు ఇచ్చేస్తారన్నా. రేయ్, నీతో సెటిల్మెంట్ పెట్టుకున్నందుకే ఇలా అయిపోయాను రా. డబ్బులు తీసుకుంటే ఏమైపోయి ఉండేవాడురా. అరే కోకా, ఈసారి నువ్వు నాకు కనపడ్డావంటే నీ కోకా రైకే కాదురా, నీకు కూడా కోసేస్తాను రా. ఇలా ఇదేంటి ఆటో రాడ్ లో ఉంది? హ్యాండిల్ కూడా రాడ్ లా ఉంటావేంట్రా? ఆటో రాడ్డే. అంటే అదేంటంటే ఇంజన్ ఆటోది, బాడీ ఎస్టీమ్ది అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలి? ఊటీకి. ఆటోలో ఊటీకా? ఏయ్, ఏం చూస్తున్నావు? నేనేం చూడలేదు. చూసావ్? అబ్బాయి నేనేం చూడలేదు మేడం. నువ్వు నా నడుం చూసావ్? నో మేడం, ఐఎమ్ నాట్ ద టైప్. నేను అట్లా చూసామండి. ఏయ్, చూసావ్? ఒకే ఒకసారి చూశాను మేడం. బాగుందా? బాగుంది మేడం. ఫోటో తీసుకో. ఎందుకులేండి మేడం. తీసుకో తీసుకో. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. అబ్బా